డాక్టర్ గారు, ఇప్పుడు కఫ్ సిరప్ వల్ల చాలా మంది పిల్లలు చనిపోవడం జరిగింది కదా! అసలది ఓవర్ డోస్ వల్ల చనిపోయారా? లేదంటే అందులో స్పెషల్లీ ఏమైనా కెమికల్స్ ఉండడం వల్ల చనిపోయారా? ఏంటి అసలు మెయిన్‌లీ రీజన్? ఈ మధ్య మీరు చూసిన రిపోర్ట్స్ అయితే కొన్ని రాజస్థాన్ నుంచి వచ్చినాయి, కొన్ని మధ్యప్రదేశ్ నుంచి అవును. వచ్చినాయి. రాజస్థాన్ నుంచి అయితే ఇంకా క్లారిటీ మనకి ఇంకా రాలేదు దేనివల్ల ఓకే. అనేది. బట్ వాడిన సిరప్ అయితే డెక్స్ట్రోమిథార్ఫన్ ఉన్న సిరప్. ఓకే. సో అది ఓవర్ డోస్ వల్ల లేకపోతే కంటామినేషన్ అనేది ఇప్పటికి కంటామినెంట్ డయథిలిన్ గ్లైకాల్ అనే చెప్తున్నారు. ఓకే. ఓకే. మధ్యప్రదేశ్ నుంచి క్లియర్‌గా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. తమిళనాడులో మ్యాన్యుఫ్యాక్చర్ అయ్యి అక్కడికి చేరిన సిడిఎస్సిఓ పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్, రెగ్యులేటరీ బాడీ పర్మిషన్ ఇచ్చిన సిరప్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు చాలా మంది పిల్లలకి కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయారు. అందులో క్లోర్ఫెనిరమిన్ అని ఉంటుంది, ఫినైలెఫ్రిన్ అని ఉంటుంది. ఫినైలెఫ్రిన్ ఏంటంటే డీకంజెస్టెంట్, సెక్రీషన్స్ని బాగా తగ్గిస్తుంది. క్లోర్ఫెనిరమిన్ ఏమో ఎలర్జీని కంట్రోల్ చేస్తుంది. క్లోర్ఫెనిరమిన్ ఓవర్ డోస్ అయితే మత్తు రావచ్చు, బ్రీతింగ్ ఆగొచ్చు, కోమాలోకి వెళ్ళొచ్చు ఓవర్ డోస్ అయితే. ఫినైలెఫ్రిన్ ఓవర్ డోస్ అయితే కనుక మనకి గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వచ్చి ప్రాణానికి ప్రమాదం అవ్వచ్చు, హై బీపీ అవ్వచ్చు. కానీ పిల్లలు చనిపోయింది కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల.